రిషితేశ్వరి ఘటన నాగార్జున యూనివర్సిటీకి మాయని మచ్చని తీసుకొచ్చింది. ఎన్నో ఆశలు ఆశయాలతో యూనివర్సిటీలో అడుగుపెట్టిన వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన రిషితేశ్వరి ర్యాగింగ్ వల్ల ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనపై అన్ని వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం సర్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. యూనివర్సిటీని సందర్శించిన మంత్రి గంటా శ్రీనివాసరావు అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఇప్పటికే వర్సిటీలో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయించిన మంత్రి ఇకపై 5 పోలీసులతో కూడిన మొబైల్ వ్యాన్ను కూడా ఏర్పాటు చేయిస్తామన్నారు. చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా ఆ మొబైల్ వ్యాన్లోని సిబ్బంది స్పందిస్తారన్నారు. రిషితేశ్వరి ఘటన తర్వాత వర్సిటీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానాల పనితీరును కూడా ఆయన ఆరా తీశారు. మరోవైపు ప్రైవేట్ యూనివర్సిటీలకు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వటం వల్ల పేద విద్యార్థులకు చదువు దూరమయ్యే ప్రమాదం ఉందని విద్యార్థి సంఘాల నేతలు మంత్రి గంటాను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ప్రభుత్వాలు విద్యారంగం బాధ్యత నుంచి తప్పించుకునేందుకే ఇలాంటి బిల్లులు తెస్తున్నారంటూ పీడీఎస్యూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ అనేది ఒక క్యాపిటల్లో ఉన్న ఇంపార్టెంట్ యూనివర్సిటీ. రాబోయే రోజుల్లో ఇది ఒక బెస్ట్ రోల్ మోడల్ యూనివర్సిటీగా చేయడం కోసం వీసీ గారు అలాగే అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాబోయే ఒక నెల 2 నెలల్లో ఈ మొన్న ర్యాగింగ్ తర్వాత వచ్చిన మార్పులు చూసాం స్వయంగా. అలాగే ఆ పిల్లల యాటిట్యూడ్ కూడా చేంజ్ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఫ్యాకల్టీ కూడా పర్మనెంట్ ఫ్యాకల్టీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవి కూడా దృష్టి పెడతా ఉన్నాం. క్యాంపస్ వైఫై పెట్టి సీసీ కెమెరాలు పెట్టాం కాబట్టి ఆ మార్పు అనేది డెఫినెట్గా కనిపిస్తుందని ఆశిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఒక సీ చేంజ్ ఈ యూనివర్సిటీలో వస్తుందని చెప్పి భావిస్తా ఉన్నాం. ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును తీసుకొస్తాం లేదా ప్రైవేట్ యూనివర్సిటీలను పెడతామని చెప్పి చెబుతుంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 14 యూనివర్సిటీలు ఒక యూనివర్సిటీలనే అభివృద్ధి చేయలేని ప్రభుత్వాలు రేపు ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొచ్చి ఈరోజు ఎల్కేజీ నుంచి డిగ్రీ స్థాయి వరకు ఏ రకంగా ప్రైవేటైజ్ చేశారో అదేవిధంగా విశ్వవిద్యాలయాన్ని మొత్తం కూడా ధ్వంసం చేయడం కోసం, ప్రైవేటైజ్ చేయడం కోసం, కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం కోసం ప్రయత్నం చేస్తుంది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సంస్థ పరిశీలించాలని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు విశ్వవిద్యాలయ బిల్లుని తీసుకురాబోతున్నారు. ఇది పూర్తిగా ప్రైవేటు విశ్వవిద్యాలయ బిల్లు మాత్రమే కాదు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల మొత్తాన్ని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పేరుతోటి ప్రైవేట్ చేతుల్లో కట్టబెట్టేటువంటి బిల్లు. పూర్తిగా ఉన్నత విద్యారంగం మొత్తాన్ని ప్రైవేట్ చేతుల్లో పెట్టేసి ఒక భారీ ఎత్తున విద్యా వ్యాపారం చేస్తున్నటువంటి సంస్థలకి మరొక పెద్ద వనరుగా దీన్ని కల్పించడం కోసం ప్రైవేటు విశ్వవిద్యాలయ బిల్లును తీసుకొస్తున్నారు. తప్పకుండా దీన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలి.